జై శ్రీరామ్. మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి నమస్కారం. అక్క, మీరు పార్టీలు వేరైనా నాకు పర్సనల్గా మీరన్నా మీ వర్క్ అండ్ సిస్టమ్ అన్నా చాలా ఇష్టం. కానీ మీరు మాత్రం కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్లో విలీనం అయ్యేటట్లు అనిపిస్తుంది. విలీనం మీన్స్ మీ స్వభావాన్ని విలీనం చేస్తున్నారు. నాకు నచ్చట్లేదు. ఒకటి, స్టేట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. మన రాష్ట్రం దివాలా తీసిందని, అప్పులు పుట్టట్లేదని మన సీఎం గారు చెప్పారు. కానీ మీరు అందాల పోటీలో ఒక్క ప్లేట్ భోజనానికి ₹1,00,000 ఖర్చు పెట్టారు అని అంటున్నారు. దానికి మీరు ఎక్కడా సమాధానం చెప్పట్లేదు. నిజమా అబద్ధమా? స్టేట్గా సమాధానం చెప్పండి. ఇంకో విషయం ఏమనగా, అందరూ వాళ్ళు అందాల పోటీకి వచ్చే యువతులు వస్తున్నారని చెప్పి రోడ్లపైన ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మీరు చిన్న చిన్న బండిలను, రోడ్ సైడ్ ఉండేటి జోపీలను తీయిస్తున్నారు. అది తప్పు. ఒక్కరోజు ఆట కోసం మూతి మీసాలు తీసుకున్నట్టుగా మీరు వాళ్ళు వచ్చే ఒక 2 నిమిషాలు 5 నిమిషాల కోసం చిన్న చితక వ్యాపారస్తుల కడుపు కొట్టకండి. అది రెండవ తప్పు. మూడో విషయం, మీరు చార్మినార్ చూపించారు. మన భాగ్యనగరంలో ఉన్న చార్మినార్ను చూపించారు. కానీ అతి సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించినా చాలా బాగుండేది. మీరు ఎందుకు చేయించలేదో అర్థం కాలేదు. ఇది కూడా ఓ పెద్ద తప్పిదమే. చార్మినార్ చూపించినప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేటట్లు చేసే బాధ్యత మీది. అది మీరు చేయాల్సిందే. ఇంకోటి, మన తెలంగాణ బతుకమ్మ మన సంప్రదాయం అంటారు. అవునక్క, ఏడన్నా బతుకమ్మ చెప్పులేసుకొని ఆడంగా చూశారా? మీరు ఎప్పుడైనా చేశారా? చెప్పులేసుకొని మీరు ఎప్పుడన్నా బతుకమ్మ ఆడారా? మీ పార్టీ వాళ్ళు చేశారా? చేయలేదు, చెయ్యరు కూడా. కానీ వేరే దేశస్తులను తీసుకొచ్చి మన సాంప్రదాయాలను ఖరాబ్ చేయడం మంచి పద్ధతి కాదు. ప్లస్ ఇంకో విషయం, మీరు అంటున్నారు ఇంటికి అతిథి వస్తే కాలు కడగడం అనేది మన సాంప్రదాయం అని. అక్క, మీ మనసాక్షి మీద చేసి చెప్పండి. మీరు పుట్టి ఈ స్టేజ్ వచ్చే వరకు మీకు ఏ టెంపుల్ అయినా అలాగా ఓ కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెట్టి ముందర ఒక తాంబాలం పెట్టి కొత్త తాంబాలం, కొత్త ప్లేటు, కొత్త టవాల్ ఇచ్చి మీకు ఏడన్నా టెంపుల్లో ఇలాంటి స్వాగతం దొరికిందా? ఇది మన సంప్రదాయం కాదు. అతి ఉత్సాహం. ఇది గవర్నమెంట్ అత్యుత్సాహం. మీరు అనొచ్చు ఎవరో వాళ్ళు చేశారు, మేం గవర్నమెంట్ కాదు అని. తప్పది. మంచైనా చెడైనా గవర్నమెంటే తీసుకోవాలి. మంచి చేస్తే గవర్నమెంట్ అని, లేదు అంటే ఈవెంట్ మేనేజర్ చేశారని, అత్యుత్సాహం అని ఇలాంటి మాటలు కుదరవు. అన్నీ మీరే చేయాలి. సో మంచైనా చెడైనా మీరే చూసుకోవాలి. ఓకే, మిస్టేక్ అయినప్పుడు మిస్టేక్ అని ఒప్పుకోండి. తప్పేముంది? అవును, చార్మినార్ దగ్గరికి వెళ్ళాము కానీ భాగ్యలక్ష్మి టెంపుల్ చూపించలేదు, మా తప్పే. అవును, ఇలా కాలు వేయడం మన సంప్రదాయం కాదు, తప్పేని ఒప్పుకోండి. తప్పేముంది? తప్పులు చేయడం మానవ సహజం, అవుతుంటుంది. అందులో తప్పు లేదు. సో మీరు ఇలాంటివన్నీ ఒప్పుకోవాలి. కానీ ఏదో అందరిపైన అధికారం ఉందని చెప్పి ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఏదో వేరే రకంగా సమాధానం చెప్పి చేయడం తప్పమ్మా. ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలారా, మనం ఎవరికి ఓటేసాము, ఎలాంటి వారికి ఓటేసాము, మన ధర్మం ఎక్కడ పోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. వచ్చేసారైనా సరే మీరు ఎవరికి ఓటేస్తున్నారో ఆలోచించండి. మీ సొంత ప్రయోజనాలు, సొంత పైసలు వస్తున్నాయని చెప్పి ఇండ్లు వస్తున్నాయని కాకుండా దేశం కోసం ఏం జరుగుతుంది, ధర్మం కోసం ఏం జరుగుతుంది, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచించుకొనే ఓటు వేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్కి మరీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తాను, తప్పులు ఒప్పుకోవడంలో తప్పు లేదు. తప్పు చేసినా ఒప్పుకోవాలి. కాలు గడడం మన సంప్రదాయం కాదు. ఒక ప్లేటు ₹1,00,000 పెట్టి తినడం రైట్ కాదు. ఇలాంటివన్నీ తప్పులు చేయకండి, దబాయించకండి. తప్పులు చేసి మరీ దబాయించకండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.